నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొత్తానికైతే ఇజ్రాయిల్ అమెరికా నిర్వహిస్తున్న యుద్ధం ఇరాన్ తోటి పిల్లి మ్యావ్ అనే పిల్లి అనుకున్నారు వాళ్ళు, కానీ సింహంలా తయారై ఎదురుదాడి చేస్తుంది. ఇజ్రాయిలు అమెరికా భారీగా నష్టపోయింది. ముఖ్యంగా అమెరికా తగదున అంటూ వచ్చి ఇతో భ్రష్ట తతో భ్రష్ట అంటారు. అమెరికా వాళ్ళు తిట్టుకుంటున్నారు, ప్రపంచ దేశాలు కూడా అమెరికాని తిడుతున్నాయి. ఎందుకు? నువ్వు రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నువ్వు చేయాల్సిన అవసరం ఏందని. ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా కుదేలవుతుంది అమెరికా. ఇప్పుడు ట్రంప్కు నిద్ర పడతలేదు. ఒక్కరోజు 2 రోజుల కమేలని ఆయనను సుప్రీం కమాండర్ను చంపంగానే వాళ్ళు కాలబేరానికి వస్తారని అనుకున్నాడు మొదటి రోజే. ఇప్పుడు వీళ్ళే కాలబేరానికి వాళ్ళు ఆపురా అని. ఇరాన్ ఆపేటట్లేదు. వీళ్ళిద్దరిని టార్గెట్ కాదు, అమెరికా స్థావరాలపై ఖచ్చితమైన పర్ఫెక్ట్ స్కెచ్ తోటి బ్లాస్ట్ చేసి పడేస్తుంది. సౌదీలో కానీ అరబ్లో కానీ ఎక్కడున్నా కూడా అక్కడ భారతదేశస్తులు మొత్తుకుంటున్నారు, నీవు చేయడం వల్ల మాకు కూడా ప్రమాదకరంగా మారింది అని. ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది ట్రంప్ను, మూర్ఖుడా ఇంత పని చేస్తేవని. మరి ఇరాన్ ఇంత టార్గెట్, ఖచ్చితమైన టార్గెట్లో ఎందుకు ఛేదిస్తుంది అంటే దాని వెనకాల చైనా శాటిలైట్ ఉంది. చైనా వాళ్ళు అందించిన సమాచారంతో పక్కాగా యుద్ధం చేస్తుంది ఇరాన్. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. అమెరికా యుద్ధ నౌకలు విమానాల కదలికలపై చైనా డేగకన్ను. రియల్ టైం డేటాతో అమెరికా ఆయుధ సంపత్తి బహిర్గతం. బీజార్ విజన్ విడుదల చేస్తున్న హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు. యుద్ధం మొదలవక ముందే వ్యూహాలను పసిగట్టిన చైనా ఏఐ సంస్థ. చాలా ఫాస్ట్ చైనా వాళ్ళు, అన్ని రంగాల్లో ఫాస్ట్. మొన్న ఇరాన్లోనే వీళ్ళ ఏబీ పనిచేయలేదు, కానీ మొత్తానికైతే ఒప్పుకోవచ్చు. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని చైనా అంతరిక్షం నుంచి నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా మోహరించిన భారీ యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ నౌకల కదలికలను చైనాకు చెందిన మిజార్ విజన్ అనే జియోస్పేషియల్ నిఘా సంస్థ ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తోంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించక ముందే ఫిబ్రవరి చివరి వారంలోనే అమెరికా ఎక్కడెక్కడ ఏ ఆయుధాలను మోహరించిందో మిజార్ విజన్ శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపెట్టింది. జోర్డాన్, ఖతర్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్న F-22 స్టెల్త్ ఫైటర్లు, F-35 విమానాలు మరియు థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థల ఫోటోలను ఈ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. మిజార్ విజన్ స్వయంగా ఉపగ్రహాలను కలిగి లేనప్పటికీ చైనాకు చెందిన జెలిన్-1 వంటి శక్తివంతమైన శాటిలైట్ నెట్వర్క్ ఏఐ టూల్స్ సాయంతో ఈ డేటాను విశ్లేషిస్తోంది. కేవలం విమానాలే కాకుండా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎటువైపు ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని కూడా రియల్ టైంలో ట్రాక్ చేస్తోంది. సాధారణంగా అత్యంత రహస్యంగా ఉంచే సైనిక మోహరింపుల వివరాలను ఒక ప్రైవేటు సంస్థ ఇలా బహిరంగంగా విడుదల చేయడం అమెరికా రక్షణ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. మీరే సిపాయిలు కాదు, ప్రపంచంలో చాలా దేశాలు సిపాయిలు ఉన్నాయి, మీకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది. మీరు ఉన్న వాటినే చూసి మేము గుత్తాధిపత్యం చేస్తాం, ప్రపంచాన్ని మా చేతిలో ఉంచుకుంటామంటే కాదు. ప్రపంచ దేశాలు చాలా ముందుగా ప్లాన్లు వేసి ఉన్నాయి, శాటిలైట్తో పాటు అన్ని రంగాల్లో సిద్ధంగా ఉన్నారు. మీ గుత్తాధిపత్యాలు అవన్నీ పోయినాయి, ఆ కాలం పోయింది. ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా యుద్ధ క్షేత్రంలో అమెరికా పైచేయి సాధించకుండా ఇరాన్కు పరోక్షంగా సహకరించే వ్యూహం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిఘా చిత్రాల వల్ల అమెరికా వ్యూహాలు దెబ్బతినే అవకాశం ఉందని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తోక ముడిచి మళ్ళీ అమెరికాకు పోయేటట్టు చేస్తున్నది. ఇవన్నీ చూడండి, ఇక్కడ శాటిలైట్ చిత్రాలు ఎట్లా ఇచ్చింది చూడు. ప్రపంచమే ఒక నిఘాలోకి వెళ్ళిపోయింది. 50 మంది ఎక్కడైనా జమ అయితే పోలీసు వాళ్ళకి తెలిసిపోతుంది సీసీ కెమెరాల ద్వారా. ఎందుకు జమ అయిన ఉరికొస్తారు కానిస్టేబుల్.
ఒక వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు, ఎట్లా ఫోన్లు మారుస్తున్నాడు, సిమ్లు మారుస్తున్నాడు కూడా ట్రాక్ చేసి గుర్తుపట్టేటువంటి టెక్నాలజీ వచ్చిందే మనకు. మరి యుద్ధానికి సంబంధించింది ఇంకెంత ఉండాలి, ఎంత టెక్నాలజీ ఉండాలి. అందులో చైనా అన్ని రంగాల్లో కొంచెం ముందంజలో ఉంది కాబట్టి వాళ్ళు ఇరాన్ను కాపాడడానికి ఖచ్చితమైనటువంటి టార్గెట్ తోటి ఛేదిస్తూ ఉన్నారు. 2 दिन 3 दिन అన్నారు, 2-3 రోజుల్లో ఖతం చేస్తామన్నారు. ఇప్పుడు కాదు, 11 రోజులు అయింది, నడుస్తూనే ఉన్నది. ఇరాన్ అయితే ఆవిడే లేదు. అటు ఇజ్రాయిల్ ఇటు అమెరికా సంబంధించిన వాటి మీద దాడులు చేస్తూనే ఉన్నారు. పక్క వేరే రూట్గా పోవట్లేదు, వేరే తోవకే పోతలేవు, అంత అద్భుతంగా ఉన్నది. కాబట్టి ఇరాన్ను భయపెట్టాలనుకుంటే ఇరాన్ను చూసి వీళ్ళు భయపడుతున్నారు. అందుకే ట్రంప్ నిన్న రాత్రి నుంచి మాట మాట్లాడుతున్నాడు, అమెరికా యుద్ధం ఆపిద్దాం, ఆపేద్దాం. కాలబేరానికి రారుగా ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇప్పుడు అమెరికా డ్రాప్ అయితే ఇజ్రాయిల్ దుమ్ము దులుపుతుంది. వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి నువ్వు ఇప్పుడు వెనక పోతావా, చెల్ నడు, రణమో వీర మరణమో డైలాగ్ ఉంది కదా. యుద్ధంలో ఇక యుద్ధం అనేయాలి, లేకుండా పోవాలి, మళ్ళీ వెనక పోతావా అని నెతన్యాహు తిడుతున్నాడు. ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఎందుకు పోతీరా అని ఎత్తికొట్టుకుంటుంటాం. ట్రంప్ లక్షణమే ఉగ్ర లక్షణాలన్నీ. ఒక్క దగ్గర కూర్చోడు, టారిఫ్లు పెంచుడు, వచ్చినప్పటి నుంచి ఇదే. ఆయన గెలిచిండు అనగానే అమెరికాలో భయపడ్డారు, సంబరపడలే, మళ్ళీ ఏం కొంపలు మూస్తాడు అని. అట్లా టారిఫ్లు పెంచుకుంటూ అట్లా ఆగం చేసిండు. ఏదో గుత్తాధిపత్యం ఇండియాని చేతిలో పెట్టుకోవాలి, వేరే రాష్ట్రాలు పెట్రోల్ ఉత్పత్తులు ఇచ్చేటువంటి దేశాలను తమ గ్రిప్పులో పెట్టుకోవాలి, ఇదే ఆలోచన. ఆ ఆలోచన బెడిసిగొట్టింది. ఇప్పుడు ముడుచుకొని మొత్తం సదురుకొని అమెరికాకు వెళ్ళిపోయేంత దాకా తీసుకొచ్చి. ఇంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా ఇవన్నీ. ఎవరు సపోర్ట్ ఇస్తారు? యుద్ధోన్మాదులకు, అనవసరంగా యుద్ధాలు చేసే వాళ్ళకు ఆ దేశస్తులు సపోర్ట్ ఇస్తారా? అమెరికా వాళ్ళు ఆడ కూడా తిడుతున్నారు. ఇంకా అక్కడ పేపర్లు మీడియా మనకు కనిపిస్తే ఇంకెన్నుంటాయో హండబూతులు తిరుగుతారు, అనవసరంగా పోయినవురా నువ్వు అని. చైనా పర్ఫెక్ట్గా చేస్తుంది. అనవసరంగా ఇరాన్ మీద దాడి చేసి ఆ సుప్రీం లీడర్ను చంపడం, దాంతో కాలబేరానికి వస్తారనుకుంటే ఉల్టా వీళ్ళే కాలబేరానికి పోయే పరిస్థితికి తీసుకొచ్చింది ఇరాన్. అయినా మేము చేస్తూనే ఉంటాం, మీరు ఊరుకున్నా సరే మా టార్గెట్ మాకున్నాయి, మేము అయ్యేదాకా మాత్రం ఊరుకోమంటున్నారు. ప్రేక్షకులారు ఏమంటారు? తోక ముడిచే లక్షణాలు ట్రంప్ దగ్గర కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా అట్టర్లీ ఫ్లాప్ కదా, ఫ్లాప్. ఎవ్వడి నచ్చుతలేదు, ఎవ్వడికి. అందరి సమస్య తయారైపోయింది. దయచేసి మీరు కామెంట్ రూపంలో గట్టిగా ట్రంప్ను వేసుడేయండి, ఒకటి కామెంట్లలో గట్టిగా వేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.